గుడ్ మార్నింగ్. నేను ఈ వాయిస్ మెసేజ్ రికార్డ్ చేస్తున్నది 2 నెలల 17వ రోజు రికార్డ్ చేస్తున్నా. నేను యోగా క్లాస్ ఎందుకు జాయిన్ అయ్యానంటే, నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు క్లారిటీ రావాలని జాయిన్ అయ్యా. కానీ సెకండ్ మంత్ అనుకుంటా, సెకండ్ మంత్ అప్పుడు నాకు పీరియడ్స్ వచ్చినాయి. యోగా క్లాస్కి రాకముందు నాకు పీరియడ్స్ వస్తే ఎలా ఉండేదంటే, త్వరగా కోపం వచ్చేది, ఏడుపు వచ్చేది, చాలా డిస్కంఫర్ట్, పెయిన్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. సెకండ్ మంత్ ఏమైందంటే నాకు పీరియడ్ వచ్చింది. ఆ పీరియడ్ ఎలా ఉందంటే, నేను సైకిల్లో ఉన్నప్పటికీ అసలు నార్మల్ డే లాగే ఉంది. అసలు నాకు పీరియడ్ వచ్చిందా అన్నట్టుంది. నాకు మూడ్ స్వింగ్స్ అవ్వలేదు, నీరసం రాలేదు. అసలు నేను చెప్పలేను. అది చాలా నార్మల్ కంఫర్ట్‌గా ఉంది. ఫస్ట్ మంత్ నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు సారు లెగ్ స్ట్రెచెస్ చేయమని చెప్పినప్పుడు, సార్ నేను చేయలేను, నా వల్ల అవ్వదు, ఫుల్ నీరసం ఉంది అని నేను సెకండ్ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు నేను చాలా కంఫర్ట్‌గా ఉంది. నార్మల్ డేలో నేను ఏవైతే సార్ చిన్న చిన్నవి లెగ్ స్ట్రెచెస్ చెప్పారో అవి చేయగలిగాను. అసలు యోగా క్లాస్ జాయిన్ అవ్వకముందు నాది ఎలా ఉండేదంటే, అవతల వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది నేను వినేదాన్ని కాదు. త్వరగా రియాక్ట్ అయిపోయి మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళు చెప్పేటప్పుడు నేను ఫుల్‌గా లిజన్ చేస్తున్నాను. అంటే వాళ్ళు చెప్పేటప్పుడు నా బ్రెయిన్‌లో ఇప్పుడు దీనికి నేను ఆన్సర్ చెప్పాలి అని నా బ్రెయిన్ పరిగెత్తట్లేదు. వాళ్ళు చెప్పేది ఫస్ట్ ఫుల్‌గా విని దెన్ ఐ వాస్ టెల్లింగ్ ది ఆన్సర్. అంటే అందరూ చెప్తుంటారు కదా, రియాక్టివ్ నుంచి రెస్పాన్స్‌కెళ్ళు. అది ఎలా ఎళ్ళాలి అనేది అర్థమయ్యేది కాదు నాకు. ఇప్పుడు నాకు తెలియకోకుండానే నేను రియాక్టివ్ నుంచి రెస్పాన్స్‌కి వెళ్ళగలుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి నిద్ర. ఎక్కువ లేకపోతే చాలా విపరీతంగా నిద్రపోయేదాన్ని. అలారం పెట్టుకున్నా గానీ, అలారంని పాస్ చేసి నిద్ర లేసేదాన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే, నాకు ఎగ్జాక్ట్ 9 కంటే 9కి నిద్ర వచ్చేస్తుంది. 4:00కి అలారం లేకపోయినా గానీ నేను నిద్ర లేస్తూ ఉన్నాను. ఒకరోజు సూర్య నమస్కారాలు నేను ప్రాక్టీస్ కాదు. అంటే అది ఫస్ట్ డే నా సూర్య నమస్కారాలు చేయడము. సూర్య నమస్కారాలు చేసి నేను ఇంటికొచ్చేసా. ఇంటికొచ్చాక తర్వాత నాకెలా ఉందంటే, ఫస్ట్ ఎప్పుడైనా గానీ మన మూడ్‌ని చేసుకోవడానికి కీర్తన్స్ వినడం, సాంగ్స్ వినడం ఇవన్నీ చేస్తాం గదా! ఆ రోజంతా ఎలా ఉంది అనంటే, ఓకే, నాతో నేను హ్యాపీగా ఉండగలిగిన. మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూ ఉంటారు. ఆ పని జేయలే, ఈ పని జేయలే. అయినా గానీ నా హ్యాపీనెస్ అనేది డిస్టర్బ్ అవ్వలేదు. నాకెలా అనిపిచ్చిందంటే, ఈ ఫీలింగ్ ఇలానే ఉంటే బాగుంటది. సారు ఈ సూర్య నమస్కారాలు చేయకముందు ఎవరో ఒక స్టూడెంట్ బ్లిస్ ఎక్స్‌పీరియన్స్ అయ్యారు అని పెట్టారు. నేను ఆ మెసేజ్ చదివినప్పుడు ఇదేముందిలే, నిజంగా అవుతారా అన్నట్టు ఫీల్ అయ్యా. కానీ నేను ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు దాన్ని నేను వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయినా. సార్‌కి కూడా ఎలా చెప్పానంటే, సార్ సూర్య నమస్కారాలు చేసినప్పుడు నా ఫీలింగ్ ఇలా ఉంది. అసలు చాలా లైట్‌గా ఇలానే రోజంతా ఉంటే మేలు అనిపిచ్చింది. నా నేను నాకెప్పుడు ఎలా ఉండేదంటే, రేపు ఏమవుతది? నేను ఈ పని జేయాలి, ఆ పని జేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనిపిచ్చేది. కానీ సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఎలా ఉందంటే, నేను ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండు అని చెప్తారు గదా! అలా నేను ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండగలిగాను. 6 అవర్స్ ఉండగలిగాను. మరి ఒక 2, 3 వీక్స్ తర్వాత 36 టైమ్స్ ఆర్మ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసినాం. ఆర్మ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఇదే ఎక్స్‌పీరియన్స్, ఇదే ఫీలింగ్, ఏమంటారో మరి నాకు తెలీదు. ఇలాంటి స్టేట్‌లోనే నేను ఒక రోజంతా గూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వగలిగా. అంటే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నాను. రేపు ఏమవుతది అనేది ఆ థాట్ కూడా రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నా. నేను హ్యాపీగా ఉండడానికి నా నా చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ కానీ, పర్సన్స్ కానీ ఏవి అవసరం లేదు. నా హ్యాపీనెస్ నా లోపలే
ఉంది. దాన్ని ఆ రోజు నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వగలిగాను. క్లాసెస్ జాయిన్ అవ్వకముందు నాకస్సలు ఆకలేసేది గాదు. అసలు ఒక పూట తినడానికి గూడా చాలా కష్టపడుతుంటి. మా ఇంట్లో వాళ్ళేమో "అసలు నువ్వు ఏం తినట్లేదు, ఏం తినట్లేదు" అని అనేవాళ్ళు. కానీ అంతే ఒక 1 మంత్, 1 ½ మంత్ అయిపోయాక ఒకరోజు ఏమైపోయిందంటే మామూలుగా దోస అంటే 1, 2 తింటుంటి. ఆ రోజు ఏమైపోయింది అసలు 5 పెసరట్లు తిన్నా నేను. అయినా గాని నాకి ఆకలి తగ్గట్లేదు. ఆహ్, ఆహ్, ఎన్ని టాబ్లెట్స్ ఏసుకున్నా నేనంత ఆకలిని అసలు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. మరి నాకింత చేంజొచ్చింది. ఆ రోజు తిన్నా ఒక 1 వీక్ ఎంత ఆకలేస్తే అంత తిన్నా. తర్వాత నార్మల్‌కి పడిపోయింది.